అమ్మవారికి ప్రసాదము కొబ్బరికాయ అన్ని చేసి పూజ చేసేసి అమ్మవారిని అలాగే పంపించాలి. అదే మా ఆనవాయితీ అన్నమాట. చేసేసి అమ్మవారిని ఎక్కించేసి అమ్మవారిని కలిపి అమ్మవారిని సంతోషంగా పంపించేసేయాలి. అన్ని సక్సెస్ కావాలని చెప్పేసి ఇవాళ నేను చేసినాను. దగ్గర అయితే తీసుకెళ్తున్నాను. అమ్మవారిని సంతోషంగా పంపించేసేయాలి. ఆర్తి తీసుకో. ఏది చూసినా లేటు, మా ఆయన లేటు. ఇమ్రాన్ అన్న కేప్ అన్న చాలా కష్టపడ్డారు. వాళ్ళ సపోర్ట్ ఇంకా వేనన్న ఉన్నాడు కాబట్టి వాళ్ళ కష్టాలు మంచి ఫలించాలి. వాళ్ళ కష్టాలు వాళ్ళ కోరికలు ఏమేమి ఉన్నాయో అన్ని కోరికలు నెరవేరాలి. నాకు ముగ్గురు అంటే చాలా ఇష్టము. అన్న మెయిన్ అయితే శివన్న, కేపన్న, ఇమ్రాన్ అన్న ముగ్గురు. టీంలో ఉన్న పర్షన్ బాయ్స్, పర్షన్ ఫ్యామిలీ, ఇర్ఫాన్ ఛానల్ అన్ని మంచిగా నడవాలా, అందరు బాగుండాలని చెప్పేసి నేను వరలక్ష్మి వ్రతం అయితే మంచిగా మొక్కుకున్నాను. ఇవాళ అంతా కొంచెం బాధ అనిపిస్తుంది. నాకైతే చాలా బాధ ఉంది తీయాలని. అంటే అమ్మ ఏదైనా తప్పులు ఉంటే, ఏదైనా తప్పు చేస్తే ఏదైనా సరే మమ్మల్ని క్షమించు తల్లి. కన్నా పేరు సంబంధమే కోరుకున్న ఆనందమే. మా సినిమా సక్సెస్ కావాలి తల్లి అని పూజ, అందుకని ఇంత బాగా చేసుకోవాలంటే అమ్మవారు చూస్తున్నట్టుంది. నేను ఇక్కడనే ఉంటాను అని అంటుంది. అమ్మ నువ్వు ఎప్పుడు మా ఇంట్లోనే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే పూజలు చేసుకోవాలి, ఇలాగే సంతోషంగా ఉండాలి. మెయిన్ గౌరమ్మ అండి. గౌరమ్మ ముఖానికి పెట్టేసేసుకొని పుస్తకం తీసేసుకుంటాము. సంవత్సరం ఇంకొక కొత్త చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా అమ్మవారి దయ ఉండాలి, పైవాడి దయ ఉండాలా అంతే. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ వేణు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అమ్మవారు నిన్న వరలక్ష్మి వ్రతం అయింది కాబట్టి నిన్న వాయినాలు అందరూ ముత్తైదులు అందరూ వాయినాలు తీసుకున్నారు. ఈవినింగ్ వరకు అయిందండి. నైట్ వచ్చేసి ఇవాళ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేసి అమ్మవారు ఎంత సంతోషంగా కూర్చుందో అంతే సంతోషంగా మనం పంపించాలి కాబట్టి అమ్మవారికి ప్రసాదము కొబ్బరికాయ అన్ని చేసి పూజ చేసేసి అమ్మవారిని అలాగే పంపించాలి. అదే మా ఆనవాయితీ అన్నమాట. ఎందుకంటే అమ్మవారు నిన్నంతా నిష్టగా ఉండి మనం పూజ చేసుకున్నాం. అమ్మవారు మన కోరికలన్నీ నెరవేరాలి, అన్ని సక్సెస్ కావాలా, బిజినెస్ పరంగా అయినా సరే, ఉద్యోగ పరంగా అయినా సరే, అన్నిటికీ మనం సక్సెస్ కావాలని చెప్పేసి నిన్న పూజ చేసుకున్నాం అంత మంచిగా. ఇవాళ మార్నింగ్ మాత్రం ఆమెను ఉట్టిగానే పంపించలేం కదండి. ఇవాళ మళ్ళీ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసేసి పూజ చేసి ప్రసాదం పెట్టి పంపేయడము అనేది మన ఆనవాయితీ. అది ఇవాళ అమ్మవారికి వచ్చేసి ప్రసాదము హల్వా చేస్తున్నానండి. హల్వా ఆల్రెడీ వాటర్ పెట్టుకుని వాటర్ మసులుతున్నది. వాటర్ వేసేటప్పుడు షుగర్ వేసేసి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం హల్వా చేసి పెట్టి కొబ్బరికాయ కొట్టేసేసి అమ్మవారిని సంతోషంగా మేము ఏదైనా తప్పులు చేస్తే తప్పులు క్షమించు అమ్మవారు, మా కోరికలు ఏమేమి ఉన్నాయో అన్ని కోరికలు నెరవేరాలి, మెయిన్ సినిమా సక్సెస్ కావాలా మా సినిమా అని చెప్పేసి ఇమ్రాన్ అన్న గాని, వేనన్న గాని, కేపన్న అందరు కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికలు అన్ని నెరవేరాలి. అన్న వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇమ్రాన్ అన్న, కేపన్న చాలా కష్టపడ్డారు. వాళ్ళ సపోర్ట్ ఇంకా వేనన్న ఉన్నాడు కాబట్టి వాళ్ళ కష్టాలు మంచి ఫలించాలి. వాళ్ళ కష్టాలు వాళ్ళ కోరికలు ఏమేమి ఉన్నాయో అన్ని కోరికలు నెరవేరాలి. వాళ్ళ కుటుంబంతో సుఖశాంతాలతో అందరూ ఉండాలి. కేపన్న గాని, ఇమ్రాన్ అన్న గాని, వేరన్న గాని అందరూ బాగుండాలి. టీంలో ఉన్న వాళ్ళందరూ సాయి గాని, చింటూ గాని,
మన కేపన్న కానీ ఎవరు మన కట్టప్ప కానీ అందరూ పేరు తెలియకుండా ఉన్న జిగురు అందరూ జిగురు పాపం చాలా ప్రాబ్లంలో ఉంది. జిగురు కూడా మంచిగా ఉండాలి. అందరూ టీంలో ఉన్న పర్షన్ బాయ్స్, పర్షన్ ఫ్యామిలీ, ఇర్ఫాన్ ఛానల్ అన్ని మంచిగా నడవాలా, అందరూ బాగుండాలని చెప్పేసి నేను వరలక్ష్మి వ్రతం అయితే మంచిగా మొక్కుకున్నాను. 20 years నుంచి నేను చేస్తున్నాను. కాకపోతే ఈ సంవత్సరం మాకు కొత్త ఫ్యామిలీ కలిసినారు. కేపన్న కానీ ఇమ్రాన్ అన్న కానీ చాలా మంచోళ్ళు. నాకు అన్నలు అంటే నేను మనస్ఫూర్తిగా నేను నమ్మేది మా 3 అన్నలు ఉన్నారు. నేను ఆ వీడియో కూడా రాఖీ రోజు పెడతాను నేను అది. కానీ నాకు 3 అంటే చాలా ఇష్టము. అన్న మెయిన్ అయితే శివన్న, కేపన్న, ఇమ్రాన్ అన్న 3 చాలా నాకు బాగా ఇష్టము. వాళ్ళు ఒక అక్కలాగా ఒక చెల్లెల్లాగా బాగా ఇష్టపడతారు నన్ను, నేను వాళ్ళని ఇష్టపడతా. ఇవాళ వచ్చేసిందంటే ఇంకా అమ్మవారికి మంచిగా మనం ఎలా పూజ చేసుకున్నామో ఎంత బాగా చేసుకున్నామో అని చెప్పేసి అందరూ చూసినారు వీడియోలో. నెక్స్ట్ వీడియో అయితే ఇది హల్వా చేసేసి అమ్మవారిని ఎక్కించేసి అమ్మవారిని కలిపి అమ్మవారిని సంతోషంగా పంపించేసేయాలి. అన్ని సక్సెస్ కావాలని చెప్పేసి ఇవాళ నేను చేసినాను. దగ్గర అయితే తీసుకెళ్తున్నాను. అమ్మవారికి దీపారాధన డైరెక్ట్ ముట్టించుకోవద్దు, అగరబత్తి ముట్టించి చేసుకొని అగరబత్తి ద్వారా దీపాలు వెలిగించాలి. కొబ్బరికాయ కొట్టేసేసి అమ్మవారికి ప్రసాదం పెట్టి హల్వా ప్రసాదం చేసిన ప్రసాదం కొబ్బరికాయ 2 కొట్టేసేసి అమ్మవారికి పంపి పూజ అయిపోయింది, ఆరతి అయిపోయింది. ఇంకా మార్నింగ్ ఇంకేం చేస్తున్నాం? బంగారం బంగారం పూజ అయిపోయింది, అంత అయిపోయింది. ఎంతసేపు అన్ని ప్రసాదం పెట్టినా అమ్మవారికి ఆరతి ఇచ్చినాను. ఇవాళ అమ్మవారిని సంతోషంగా పంపించేసేయాలి. ఆరతి తీసుకో. ఏది చూసినా లేటు, మా ఆయన లేటు. అమ్మవారు బాధతో చూస్తున్నట్టు అనిపిస్తుంది. నిన్నంతా సంతోషంగా ఉంది, పూజలు అందుకుంది కాబట్టి ఇవాళ అంతా కొంచెం బాధ అనిపిస్తుంది. నాకైతే చాలా బాధ ఉంది తీయాలని. అంటే నైట్ మొత్తం ఇదంతా డెకరేషన్ నైట్ 3 అయ్యింది. 3 నుంచి ఇదంతా డెకరేషన్ చేసినాము. కాకపోతే ఎప్పుడు చేయలేదు ఇంత డెకరేషన్, ఫస్ట్ టైం చేసాము. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలా, ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలా అనేసి అనుకుంటున్నాను. వచ్చే సంవత్సరం కొత్త ఇంట్లో చేసుకోవాలా మేము. అది
నా కోరిక అది. వచ్చే సంవత్సరం ఇంకొక కొత్త చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా అమ్మవారి దయ ఉండాలి, పైవాడి దయ ఉండాలా అంతే. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేస్తున్నా, అమ్మవారిని మంచిగా నిన్న సంతోషంగా కూర్చోబెట్టినాం. ఇవాళ అమ్మవారిని పంపించేసేయాలి, తీయాలంటే జరపాలన్నమాట. మంచి టైం చూసుకొని జరుపుతున్నాం. కరెక్ట్ అన్ని చూసుకొని జరిపేస్తాం. ఓకే, నిన్న ఎంత సంతోషంగా కూర్చోబెట్టినాము అమ్మవారిని, ఇవాళ అంత బాధతోటి తీయాల్సి వస్తుంది. కానీ కంపల్సరీ అయితే అమ్మవారి అయితే పంపించేసేయాలి కదా. అందుకనే ఇవాళ అమ్మవారికి సంతోషంగా హల్వా, కొబ్బరికాయ ఆర్తి చేసి అమ్మవారు నిన్న ఎంత తొందరగా ఎంత సంతోషంగా అమ్మవారిని పూజ చేసుకున్నామో, ఇంత మంచి కూర్చోబెట్టిన అమ్మవారిని తీయాలంటే కూడా మనసు ఒప్పట్లేదు, అసలుకి మనసు రావట్లేదు తీయాలని చెప్పేసి, కదిలియాలని చెప్పి. అమ్మ ఏదైనా తప్పులు ఉంటే, ఏదైనా తప్పు చేస్తే ఏదైనా సరే మమ్మల్ని క్షమించు తల్లి. కన్నా పేరు సంబంధమే కోరుకున్న ఆనందమే అన్నిటినీ బాధలు మేము మా సినిమా సక్సెస్ కావాలి తల్లి అని పూజ, అందుకని ఇంత బాగా చేసుకోవాలంటే ఇవన్నీ తీసి మళ్ళీ ఫ్లవర్స్ ఇవన్నీ తీసేసి పువ్వులన్నీ తీసేసి ఒక కవర్లో వేసి ఆ కవర్ తీసుకెళ్ళి మళ్ళీ వాటర్లో కలిపేసేసి, ఎందుకంటే దేంట్లో వేసినా డస్ట్బిన్లో వేసినా ఎక్కడ వేసినా మంచిగా ఉండదు. అందరి ఇళ్ళల్లో అయినా సరే అందరూ పూజ చేసిన ఫ్లవర్స్ అన్నీ పూలన్నీ కూడా ఒక కవర్లో చేసి అవి తీసుకెళ్ళి పారే నీళ్ళలో వదిలేసేస్తే అది మంచిది. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు, వచ్చిన కవర్లో వేసేసి చెత్తలో వేసేయడం, అక్కడ వేసేయడం, ఇక్కడ వేసేయడం, వేసే వాళ్ళకని అంటున్నాను. కాకపోతే మా ఇంట్లో మేము ప్రతి రోజు దీంట్లో ఈ డబ్బాలో వేసేసి ఈ డబ్బా తీసుకెళ్ళి సాగర్లో దాంట్లో కలిపేసేస్తాము. అంటే అమ్మవారు అంత నిష్టగా కూర్చొని అమ్మవారి పైన వేసేసి వాటికి విలువ లేకుండా చేయకుండా వాటిని ఒక కవర్లో వేసి దాన్ని తీసుకెళ్ళి పాలనలో వదిలేసేస్తాము అనమాట. అయ్యవారికి పూజ చేసి అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకొని కుంకుమార్చన చేసుకొని అవన్నీ మళ్ళీ పాలల్లో గడిగేసేసి మళ్ళీ యథావిధిగా ఎక్కడున్నాయో అక్కడనే పెట్టేసేస్తాం అన్నమాట. ఈ కలశంలో వాటర్ పోసుకుంటే కొందరు అనవాయితీ, కొందరు వాటర్ పోసుకుంటారు, కొందరు బియ్యం వేసుకుంటారు. బియ్యం వేసుకుంటే అమ్మవారికి మళ్ళీ నైవేద్యం వండుకొని అమ్మవారికి పెట్టి నలుగురికి పెట్టి పంచుతారు ప్రసాదము. వాటర్ పోసుకుంటే ఆ వాటర్ అనేది ఇంట్లో అన్ని జల్లేసేసుకొని మంచి చెడ ఉంటుంది కాబట్టి చల్లుకొని మళ్ళీ తర్వాత చెట్టుకు తులసి చెట్టుకు పోసేస్తామండి. రెండిట్లో ఏదైనా సరే వాటర్ అయినా సరే బియ్యం అయినా సరే ఎవరికి ఏది ఆనవాయితీ ఉంటుందో ఆ ఆనవాయితీ ప్రకారము చేసుకుంటారు. ఇది ఇక్కడ బియ్యం పీట పైన బియ్యం వరిసింది. ఇవి కూడా మేము ఫ్రైడే రోజు మళ్ళీ వండుకొని తినేసేస్తాం అన్నమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ ఒక కవర్లో వేసేసేసి ఇది మెయిన్ గౌరమ్మ అండి. గౌరమ్మ మొక్కని పెట్టేసేసుకొని పుస్తకం తీసేసుకుంటాము. గౌరీదేవి నిన్న చేసినది కుంకుమార్చన చేసింది అనమాట. మెయిన్ వరలక్ష్మి వ్రతంలో పూజలో అదేంటిది విగ్రహం ఉంటుంది ఉండదు. అమ్మవారు అయితే మెయిన్ అమ్మవారు ఇదే అండి. గౌరమ్మని తయారు చేసుకొని గౌరమ్మకి కుంకుమార్చన చేసుకుంటాము. ఎవ్రీ ఫ్రైడే నేను గౌరీదేవిని చేసుకొని పసుపుతో గౌరీదేవిని చేసేసుకొని దాన్ని కుంకుమార్చన చేసుకుంటాను. ఆ కుంకుమని రోజు పెట్టుకుంటాను అనమాట. ఇంకేంటండి, అమ్మవారిని తీసేస్తుంటే బాధగా అనిపిస్తుంది. అన్ని తీసేయాలా అని చెప్పేసి నాకు తీయాలంటే నాకైతే మనసు ఒప్పట్లేదు. అమ్మవారు చూస్తున్నట్టుంది, నేను ఇక్కడనే ఉంటాను అని అంటుంది. అమ్మ నువ్వు ఎప్పుడు మా ఇంట్లోనే ఉండాలి,
ఇలాగే ఉండాలి, ఇలాగే పూజలు చేసుకోవాలి, ఇలాగే సంతోషంగా ఉండాలి. సిరి సంపదనిచ్చి బ్రోవుమంటిని అన్ని తీసేసి ఒక డబ్బాలో, కాటన్ డబ్బాలో ఒక దాంట్లో భద్రపరుస్తానండి. అంటే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రావాలి కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అన్ని తీసి మళ్ళీ పాలల్లో కడిగేసేసి అమ్మవారిది మళ్ళీ ఇది చేస్తాను. అంటే అవన్నీ తీసేసి ఒక దాంట్లో పెట్టేసేసి అవి సపరేట్గా పూజ రూమ్లోనే పెట్టేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు మళ్ళీ కొత్త సారీ తీసుకొని అమ్మవారికి సొమ్ములు అలంకరణ అవన్నీ పెట్టేసేసుకుంటాము. ఒకసారి డెకరేషన్ చూడండి. పిల్లల మా అబ్బాయి చాలా కష్టపడి డెకరేషన్ చేసినాడు. ఈసారి నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను.